ఈరోజు ధ్యానించుకోబోయే వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనములు. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. Titus chapter 2 verse 7 and 8. In all things, showing thyself a pattern of good works. In doctrine showing uncorruptness, gravity, sincerity, sound speech that cannot be condemned, that he that is one of the contrary part may be ashamed, having no evil thing to say of you. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. లీడర్షిప్ అండ్ టీచింగ్ ఆర్ హై కాలింగ్స్. న్యాయకత్వం వహించడం మరియు బోధకులుగా ఉండటం ఎంతో ఉన్నతమైన పిలుపులు. దెర్ ఈజ్ మోర్ టు బోత్ దాన్ జస్ట్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ ఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు అదర్స్. కేవలం జ్ఞానాన్ని అందించడం లేదా ఇతరులకు ఉపదేశించడం కంటే చాలా ముఖ్యమైనది మరొకటి ఉంది. We must have the conviction to live what we teach and lead by example. మనం ఇతరులకు బోధించే వాటికి మనమే ఒక ఉదాహరణగా జీవించి వారిని నడిపించాలనే దృఢమైన నిశ్చయం కలిగి మనం ఉండాలి. When we do so, we demonstrate not only the integrity and reliability of our words, but the credence of the gospel itself, as others see the effect that it has on our lives. మనం కేవలము మాటల్లో చెప్పడం కాదు, ప్రదర్శించడం కాదు, కానీ మన జీవిత విధానాన్ని బట్టి ఇతరులు సువార్త యొక్క విశ్వసనీయతను, సమగ్రతను మరియు ప్రభావాన్ని చూడగలుగుతారు. ఇతరులు మనలను గూర్చి చెడుమాట ఏదియూ మాట్లాడకుండా ఉండేలా అన్నిటియందు సత్కార్యముల విషయంలో మాదిరిగా జీవించేందుకు మనం ప్రయత్నించాలి. మన ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా చెడ్డ మాటలు పుట్టించేవారు మనల్ని వెంటాడినట్టుండి మనల్ని బాధిస్తూనే ఉంటారు. వారిని పట్టించుకోక నిందకు ప్రతిగా పూదండనిచ్చే ప్రభువునే చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అట్టి కృప ప్రభువే మనకు దయచేయనుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సమ్ ఆఫ్ us టు బీ లీడర్స్. ప్రభువా, మాలో కొందరిని నాయకులుగా పిలుచుకున్నందుకు ధన్యవాదాలు. వెదర్ ఐ హ్యావ్ మెనీ ఆర్ ఫ్యూ ఇన్ మై కేర్, ఐ ఆస్క్ దట్ యువర్ స్పిరిట్ వుడ్ ఫిల్ మీ అండ్ ఎంపవర్ మీ టు లివ్ అకార్డింగ్ టు యువర్ గుడ్నెస్ అండ్ గ్రేస్. నా సంరక్షణలో నాకు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా నీ ఆత్మతో నన్ను నింపి నీ మంచితనం మరియు దయ కలిగి జీవించడానికి నాకు శక్తినివ్వండి. Test my actions so that they may always be in step with your truth. నా క్రియలను పరీక్షించండి, తద్వారా అవి ఎల్లప్పుడూ మీ సత్యానికి అనుగుణంగా ఉంటాయి. And test words so that they may always lead others in your truth. మరియు నా మాటలను పరీక్షించండి, తద్వారా ఎల్లప్పుడూ నీ సత్యములో ఇతరులను నడిపించగలుగుతాను. దేవా, నీ వైపు చూస్తూ నిన్ను అనుసరిస్తూ ఇతరులకు మాదిరిగా జీవించే కృపను నాకు దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కృపయు క్షేమమును సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.